హాయ్ అండి అందరికి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో నాగమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఈ రోజు ఏంటంటే నాగల చవితి. ఇంక శ్రీ శ్రీ నాగాలమ్మ తల్లి టెంపుల్ కి వచ్చేసాము. ఈ టెంపుల్ చిన్నగా ఉన్న ఈ టెంపుల్ కి ఒక విశిష్టత ఉన్నది. ఇయర్ కి ఒకసారే తీస్తారండి. నాగల చవితికి, సుబ్రహ్మణ్య షష్ఠికి సంవత్సరానికి ఒకసారే తీస్తారంట ఈ టెంపుల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ పుట్టలన్నీ కూడా నాగమ్మ తల్లి కట్టిందని, అంటే పాము కట్టిందంటండి ఈ పుట్ట మానంతా. ఇయర్ కి కొంచెం కొంచెం కడతానే ఉంటుందంటండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నాగల చవితి అనేది, సుబ్రహ్మణ్యం షష్ఠి బాగా చేస్తారనమాట. నాగుల్ని బాగా కొలుస్తారు ఇటు సైడ్. నుంచుండకు కూడా ఖాళీ లేదు, అంత జనాలు ఉన్నారు. ఇంక మా పూజ అయితే అయిపోయింది. ఇంక పుట్లో పాలేసేది ఒకటే ఉందన్నమాట. ఇంకా తల్లి ఎక్కడ కనిపిస్తే అక్కడ కడతానే ఉంటదంటండి. ఈ గుళ్ళో మాత్రమే కడతదంట. ఇంకా అందుకని చెప్పి ఇది ఒక కొంచెం టెంపుల్ కింద పూర్తి చేశారు. ఇంకా డెవలప్ చేస్తారంట దీన్ని. ఇంక ఈ ఇయర్ నాగల చవితి మేము ఇక్కడ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంక ఈ పుట్టలోని పాలు, గుడ్లు, తేగ, మురగుంజు, చలివిడి, వడపప్పు, నువ్వులు ఉండలు అన్నీ వేస్తారనమాట. ఆ పుట్టమన్ను తీసుకొని మనం చెవులు పాముకుంటే చెవుటు నొప్పులన్నీ రావంట, చెవు నొప్పులు అనేవి రావంట. అదొక నమ్మకం అండి. ఇంకా పుట్టమన్ను తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంక లోపల పూజ అంతా అయిపోయింది. ఇంక జనాలు వెళ్ళాలి కాబట్టి బయటకు వచ్చేసాం మేము. ఇంక ఇక్కడ తులసి కోట ఉంది, ఇక్కడ పూజ చేసుకుంటున్నాం అనమాట. ఒత్తులు వెలిగించుకుంటున్నాము. ఈ ఇయర్ ఇక్కడ నాగల చవితి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మా సైడ్ శ్రావణ మాసాలు ఒకటే పోస్తారు పాలు. ఇంక నాగల చవితి ఏం పట్టించుకోరు అటు సైడ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అందరికీ బాయ్ బాయ్.